వాళ్ళు కూడా కావాలి. ఏం సార్, ఏం పేరు సార్ మీ పేరు? రవి ప్రసాద్ సార్. రవి ప్రసాద్. ఏం జరిగింది? 4 months బ్యాక్ 2-wheeler లో నుంచి వాలాను. అప్పుడు ఈ రిస్ట్ ఇట్లా పడడం వల్ల అది బెండ్ అయింది. సో దాని నుంచి ఆర్తో బర్డ్ లో చూపించాను, సురక్ష స్పాలో చూపించాను. వాళ్ళు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నారు, కానీ అది కొద్దిగా ఎక్కువ అయింది. సో ఇంకేం నయం అవుదామని చెప్పని పుత్తూరుకి వెళ్ళి కట్టేపించాను. దానివల్ల రిస్ట్ మొత్తము డ్యామేజ్ అయింది. దాని తర్వాత ఇంకా ఫిజియోథెరపీకి మీ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. చూపిద్దామని. చేయి బాగా కింది కనండి, పైకి అనండి, ఇటు అనండి, ఇటు కనండి. బాగా గట్టి పట్టుకోండి, వెరీ గుడ్. చేయి ఇటు పెట్టండి. సో ఇది స్టిఫ్నెస్ ఉంది, ఎక్స్టెన్షన్ కావట్లేదు. సో ఇది మీకు ఇప్పుడు 3-4 months అయిపోయింది కాబట్టి ఇంకా ఫిజియోథెరపీ కూడా 3-4 weeks పడుతుంది. కొంచెం మజిల్స్ కూడా వీక్ అయినాయి, అంటే ఇంట్రాసిస్ లంబరికల్స్ అంటారు, ఈ వీక్ అయినాయి. ప్లస్ ఇది కొంచెం బెండ్ ఉంది కదా, దీన్ని మామూలుగా స్ట్రైటన్ చేయాలా. దీనికి ఫిజియోథెరపీలో మామూలుగా అల్ట్రాసౌండ్, వ్యాక్స్ బాత్ అని ఇస్తాము. దాంతోపాటు ముఖ్యంగా ఫిజియోథెరపిస్ట్ పర్సనల్ విల్ గో త్రూ విత్ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్ అవి చేసుకుందాము. హ్యాండ్ థెరపీ మెయిన్ ఇంపార్టెంట్. మీకు కొంచెం ఇవన్నీ కూడా స్టిఫ్ అయిపోయినాయి, మీకు తెలుస్తుందా? పెయిన్ ఎక్కువ తెలుస్తుందా? అది కొంచెం ఓపిక చేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. ఓకేనా? ఓకే, డన్.